తాజా అంశం చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ముఖ్యమంత్రి ఏ విషయాలు పంచుకున్నారు? గౌతమ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభానికి ముందు కొద్దిసేపు మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఏదైతే ఇవాళ అసెంబ్లీ జరిగిన తీరుపైనే ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ప్రతిపక్షం ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ గీత దాటినంత వరకు తాను ఉపేక్షిస్తానని, గీత దాటితే మాత్రం చూస్తూ ఊరుకోమని, సహించేది లేదని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే గోదావరి పుష్కరాల ఘటనపై ఆయన కూడా మీడియాతో సవివరంగా మాట్లాడుతారు. ఏదైతే తొలి రోజు ఘటన జరిగిందో అది పొరపాటేనని, కావాలని ప్రభుత్వం చేసింది కాదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. తొలి రోజు ఘటన పట్ల తన ప్రభుత్వ హయాంలో జరిగినందుకు తాను కూడా చాలా బాధపడ్డానని, అయితే ప్రతిపక్ష నేతగా జగన్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి సూచనలు చేయటం వేరు, అలా కాకుండా శవ రాజకీయాల దూరంలో ప్రతిదాన్ని రాజకీయంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం వేరని చెప్పి ఆయన స్పష్టంగా ఒకంత ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష నేత మీద. ఏదైతే విఐపి ఘాట్ లో ఏదైతే స్నానం చేయకుండా పక్క ఘాట్ లో సీఎం చేశారట్టు జగన్ లేవనెత్తారో ఈ అంశం మీద కూడా ముఖ్యమంత్రి స్పందించడం జరిగింది. ఆ సమయంలో ఏదైతే ముఖ్యమంత్రి ఇక్కడ పక్క ఘాట్ లో స్నానం చేసే సమయంలో విఐపి ఘాట్ లో కంచికి పీఠాధిపతి స్నానం చేస్తున్న వల్లే పూజలు అలాగే ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వల్లే తాను పక్క ఘాటుకు వెళ్లాల్సి వచ్చిందని, తాను విఐపి ఘాట్ లో ఎందుకు చేయలేదని చెప్పి ప్రశ్నించిన జగన్ కూడా విఐపి ఘాట్ ను ఎంచుకోకుండా కొవ్వూరులో ఎందుకు స్నానం చేశారో సమాధానం చెప్పాలని చెప్పి సీఎం ప్రశ్నించడం జరిగింది. అలాగే గోదావరి పుష్కరాల్లో తొలి రోజు మృతులకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా మరుసటి రోజే సాయం అందించిన ఘటన లేదని, తాము కాబట్టి దాని జరిగిన పొరపాటుకు చాలా చింతించి మరుసటి రోజే ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల మీద సాయం చేసిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. రానున్న రోజుల్లోనూ వైఎస్ జగన్ ఇదే తరహాలో అసెంబ్లీలో ప్రవర్తన మాత్రం తాము ఉపేక్షించుకోమని, ఎట్టి వస్తున్న నియమ నిబంధనల ప్రకారం సభ జరిగేలాగానే ముందుకెళ్తామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. గౌతమ్, ధన్యవాదాలు కృష్ణ. జగన్ గీత దాటనంత వరకే ఉపేక్షిస్తామని, గీత దాటితే సహించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విఐపి ఘాట్లో కంచి పీఠాధిపతి పూజల వల్లే పక్క ఘాట్లో స్నానం చేయాల్సి వచ్చిందన్న ఆయన, విఐపి ఘాట్లో జగన్ ఎందుకు స్నానం చేయలేదో చెప్పాలని మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ప్రశ్నించారు.